తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కేతపల్లిలో మూసి రిజర్వాయర్ను ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. సాగు అవసరాల కోసం ప్రాజెక్టు కుడికాలువను గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు ఇబ్బందులు కలగకూడదని ప్రాజెక్టు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేశామని తెలిపారు. మూసి ప్రాజెక్టు ద్వారా 60,000 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగితే తన దృష్టికి తీసుకురావాలని రైతులను సూచించారు ఎమ్మెల్యే వీరేశం. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా 5,600 రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ బేర్ల అయ్యలయ్య తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రజాప్రభుత్వం చేపట్టిందన్నారు. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లపై మాజీ ఎంపీ మాలోతి కవిత ఫైర్ అయ్యారు. ఒక ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. పోస్టుమార్టం చేసే డాక్టర్లు సమయానికి రాకపోవడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించిన డాక్టర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహాలను తీసుకుని చాలా దూరం ప్రయాణించాలని తెలిపినా కనీసం స్పందన లేదని, పేద ప్రజలంటే ఇంత నిర్లక్ష్యం అంటూ విమర్శించారు. మమాను విశ్వసించి వెళ్లిన బాలికను మరో మార్గంలో అతడు తీసుకువెళ్తుంటూ భయాందోళనకు గురైన బైక్ పై నుంచి దూకేసింది. ఇక బైక్ పై నుంచి బాలిక దూకేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఎల్ఎండి వద్ద చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారి కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఒక మహిళ వద్ద నుంచి 30,000 లంచం తీసుకుంటుండగా బెల్లంపల్లి లేబర్ ఆఫీసర్ సుకన్యను అధికారులు పట్టుకున్నారు. అధికారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ములుగు రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఒక రైతుకు చెందిన 16 గంటల భూమిని ప్రాసెస్ చేసి ఆర్టీఓకు పంపించేందుకు డిప్యూటీ తహసీల్దార్ భవానీ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. రైతు ఫిర్యాదు మేరకు కార్యాలయంలో సోదాలు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసరి పిఎస్ పరిధిలో కొండాపూర్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. 7 పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగుల నుంచి 84,000 నగదును 7 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి కలకలం రేపింది. గంజాయి అమ్ముతున్న 3 బీహారీ కూలీలను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నల్గొండ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న 10 మంది నిందితులను నకిరికల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కేజీల గంజాయి, 10 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కి తరలించారు పోలీసులు. భద్రాద్రి జిల్లా ఇంద్రందులో మత ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒక వర్గం ప్రచార ప్రతులను బహిరంగ దళ కార్యకర్తలు కాల్చివేశారు. తమ ప్రార్థనా మందిరానికి వెళుతుంటే అడ్డుకుంటున్నారని క్రైస్తవులు ఆరోపించారు. మందిరానికి ప్రార్థనకు వెళుతుండగా అడ్డుకొని బైబిల్ ప్రతులను నడ్రోడ్లపై కాల్చారని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటనపై 10 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.